ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేసి మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే మన నల్ల పోచమ్మ గుడిలో ప్రఖ్యాత గాంచినటువంటి మన నల్ల పోచమ్మ గుడిలో చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఆరుమూరు మొత్తం కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దేవతకు మొక్కులు తీర్చుకొని వాళ్ళందరూ పూజ చేస్తారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఆషాఢ మాసంలో చాలా గొప్పదైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ ఆర్మూర్ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మంచి దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. లైన్ లో మంచిగా అందరు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మున్సిపల్ తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చివరి ఆదివారం కాబట్టి ఆర్మూర్ మండలం ఆర్మూర్ టౌన్ రామ్నగర్ పంత నుండి మేము గత 5 సంవత్సరాల నుండి అమ్మవారికి బోనాలు అర్పిస్తున్నాము. నల్లపోచమ్మ దగ్గర ఆర్మూర్లో అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి ఈ ఆఖరి ఆదివారం సందర్భంగా అందరు బోనాలు అర్పించుకుంటున్నారు. చరిత్ర కలిగిన నల్లపోచమ్మ దగ్గర ఆషాఢ బోనాల సందర్భంగా చివరి ఆదివారం సందర్భంగా అనేక కుల సంఘాలు ఇక్కడ పెద్ద మొత్తంలో గుమిగూడి పెద్ద జాతర లెక్క బోనాలు సమర్పిస్తున్నాయి. అందులో భాగంగానే మేరు సంఘం తరఫున జిరాయత్ నగర్ రామ్నగర్ తరఫు వాళ్ళు ఈరోజు దేవికి బోనాలు సమర్పించడం జరిగింది. ఇందులో అధిక మొత్తంలో మేరు కుల సభ్యులు పాల్గొని విజయవంతం చేసినారు. జై మేరు. ఆర్మూర్లోని నల్లపోచమ్మ గుడి దగ్గర ఈరోజు అందరూ కుల సంఘాలు వచ్చి ఇక్కడ బోనాలు వేసుకోవడం జరిగింది. అలాగే మా మేరు సంఘం తరఫున కూడా మేము వచ్చి బోనాలు వేసాము. మా పిల్లలు పెద్దలు ఇంట్లో ఫ్యామిలీ అందరం వచ్చేసి ఇక్కడ వైభవంగా చేసుకున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆర్మూర్లోని ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర సుమారు ఒక 20-30 వేల మంది రావడం జరిగింది. ఇది కొన్నేళ్ల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది ఆర్మూర్లో చెప్పుకోదగిన పెద్ద పోచమ్మ గుడి కావున ఇక్కడ ఇలా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుపుకుంటాం మేము. అమ్మవారు ఏమి కోరుకున్నా కానీ అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంత విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి మేము ఇంత ఆనందంగా జరుపుకుంటాము, ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటాము. నల్లపోచమ్మ తల్లికి ఏమాత మరి ఈరోజు మరి ఆషాఢ మాసంలో మరి ఆర్మూర్ పట్టణమే కాకుండా పరిసర అనేక గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. మరి ఆషాఢ మాసంలో ఎంతో ఆ నల్లపోచమ్మ భక్తులకు కోరిన కోరిక తీర్చే కొంగు బంగారమైనటువంటి అమ్మవారు. ఎలాంటి కోరికలైనా ఆమె కోరిన వెంటనే తీర్చేగల అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి కాబట్టి మరి ఆషాఢ మాసంలో ఎలాంటి అంటువ్యాధులు రాకుండా భక్తులకు అందరికీ వాడి పంట పశువు పిల్లలు పెద్ద అందరూ సుఖశాంతంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారికి పొద్దు నుంచే తినేటి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ ముక్కులను సమర్చి మరి బోనాలు కూడా తీయడం జరుగుతుంది. ఇట్టి సాంప్రదాయం ఇప్పుడే కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనేక జిల్లాల నుంచి ఆర్మూర్ నల్లపోచమ్మ తల్లిని దర్శించుకొని తమ కోరికలు తీసుకొని ఇక్కడ వనభోజనాలు ఇచ్చేసి వారి కోరిక తెచ్చుకుంటారు. ఆ అమ్మవారికి కోరిన కోరిక తెచ్చే కుంకు బంగారమైనటువంటి ఆ నల్లవారి తల్లి పోచమ్మ అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. జై నల్లపోచమ్మ తల్లి.
గురుగారు నమస్కారం. గురుగారు Thanks for watching. Like, share and subscribe.